హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో అనమాట. అంటే సండే రోజు తీసిన వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే ఇవ్వండి. దాంతో పాటు వీడియో కింద హైప్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. చిన్న చిన్న ఛానల్స్‌కి, చిన్న చిన్న వీడియోస్‌కి అయితే హైప్ అయితే వస్తుందనమాట. మీరు హైప్ ఇవ్వటం వల్ల కొంతమందికైతే షేర్ అవుతుంది నా వీడియో. సో, నన్ను సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, చిన్న ఛానల్స్‌ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి. ఇక ఈరోజు వీడియోలోకెళ్తే మాత్రం ఏంటి మా వారున్నారు కిచెన్‌లో అని అనుకుంటున్నారా? ఈరోజు ఆయనే కుక్ చేస్తారంట. సో, నేనే కుక్ చేస్తానని చెప్పేసి నన్నైతే రానివ్వకుండా తనే కిచెన్ మొత్తం ఆక్రమించేసుకున్నారు. నేను మాత్రం తనకి ఏం కావాలనేది చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను. మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా హాస్పిటల్‌కైతే వెళ్ళాలని చెప్పాను కదా! హాస్పిటల్‌కైతే వెళ్ళొచ్చాము. ఇక కట్ అయితే ఇంక అవసరం లేదన్నారు. థర్డ్ కట్ అని చెప్పారు కదా! సో, ఇంక థర్డ్ కట్‌తో అయిపోయింది. కట్ అవసరం లేదని చెప్పేసి ఇంకా కట్టు కట్టకుండా అయితే పంపించారు. ఒక టాబ్లెట్ మాత్రం రాసారు మార్నింగ్ వేసుకోవాలని చెప్పేసి. ఇంక రివ్యూ కూడా అవసరం లేదని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు రావాలి ఏంటి అని అడిగితే, "ఇంక అవసరం లేదమ్మా, రావాల్సిన అవసరం లేదు. టాబ్లెట్లు నేనిస్తాను. టాబ్లెట్లు ఎన్ని రోజులకి రాసానో అన్ని రోజులు వాడితే చాలు" అని చెప్పేసి పంపించేశారు. సో, ఇంక హాస్పిటల్‌కి వెళ్ళగానైతే ముందైతే ఎక్స్‌రే అయితే తీయిచ్చారనమాట. సో, ఎక్స్‌రేలో అయితే చక్కగా అతుక్కుంది. విరిగింది కదా! వేలికి ఎముక. అదైతే చక్కగా అతుక్కుందనమాట. సో, ఇంక కట్ అవసరం లేదన్నారు. ఫస్ట్‌లోనే చెప్పారు డాక్టర్ గారు, "3 కట్లు కట్టితే సరిపోతుందమ్మా, సెట్ అవుతుంది. ఇబ్బందేం ఉండదని" ఆయన ఫస్టే చెప్పారు. సో, ఆయన చెప్పినట్లుగానే 3 కట్లకైతే చక్కగా ఎక్కడైతే విరిగిందో అక్కడైతే చక్కగా అతుక్కుంది. ఎక్స్‌రేలో మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. నేను మీకు చివర్లో ఎక్స్‌రే కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంకో సంతోషకరమైన వార్త అయితే షేర్ చేసుకోవాలి. అది ఏంటి అంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను కదా! అక్కడ డాక్టర్ గారి గురించి నేను ఒక వీడియో అయితే చేశాను కదా! హాస్పిటల్ గురించి డాక్టర్ గారి పేరు చెప్తూ చాలా మంచివారు, మంచి సీనియర్ డాక్టర్ పెద్దాయన, హాస్పిటల్ పేరు గాని, ఆయన పేరు గాని లైవ్‌లో షేర్ చేసుకున్నాను కదా! చాలా మంచి డాక్టరు, చాలా సీనియర్ డాక్టరు. చక్కగా అక్కడికి వెళ్ళండి. నా సొంత ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. మీకు నాలాంటి సిట్యుయేషన్ ఎవరికైనా వస్తే మాత్రం అక్కడికి వెళ్ళండి. చాలా చూస్తారు. ఇలా లైవ్‌లో షేర్ చేసుకున్నాననమాట. ఎవరో అడిగారు, "అమర్నాథ్ హాస్పిటల్‌కి వెళ్లారా?" అంటే, "లేదండి అక్కడికి కాదు నేను వెళ్ళింది. నేను వెళ్ళింది హైమా హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ గారు హనుమంతరావు గారి దగ్గరికైతే వెళ్ళానని" చెప్పేసి నేనైతే షేర్ చేసుకున్నాను. అది హైలైట్‌లో వచ్చిందనమాట. సో, అది ఎలా వెళ్ళిందో, లేదంటే వాళ్ళ స్టాఫ్ ఎవరైనా చూయిచ్చారో తెలీదు గానీ, డాక్టర్ గారి వరకైతే ఆ వీడియో అనేది వెళ్ళింది. సార్ అయితే చూసారు వీడియో. సో, ఇక నేను లోపలికి వెళ్ళగానే ఇంక వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా అక్కడ. ఆయన "ఈ అమ్మాయేనండి వీడియో షేర్ చేశారు. తనేను" అని చెప్పారు. వెంటనే డాక్టర్ గారు ఇంగ "చాలా థాంక్స్ అమ్మా! నీ వీడియో నేను చూసాను. చాలా మంచిగా చెప్పావు" అని చెప్పేసి మెచ్చుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. "మీకే పెద్ద థాంక్స్ అండి డాక్టర్ గారు. నన్నింత త్వరగా రికవరీ చేసినందుకు. మీకే పెద్ద పెద్ద థాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను." ఇక వీడియోలోకి వెళ్తే హాస్పిటల్ నుంచి వస్తూ ప్రాన్స్ అయితే తీసుకొనొచ్చామనమాట. సో, ఇక మా వారైతే "నేను చేస్తాను" అని చెప్పేసి ఇంకా కుకింగ్ అయితే తనైతే తీసేసుకున్నారు డ్యూటీ. సో, ఇంక తను చేయాలి అనుకుంటున్నారు కదా! ఈరోజు సండే ఇంటి దగ్గరే ఉన్నారు. బోర్ కొడుతుంది. నేను ట్రై చేస్తాను అని చెప్పేసి వచ్చారనమాట. సరే కానివ్వండి. మీకు కొంచెం టైమ్ పాస్ అయినట్లు ఉంటుంది కదా ఇంట్లో అని చెప్పేసి ఇంక నేను కూడా సరే అన్నాను. సో, ఇంక ఆకలవుతుంది. అప్పటికి కూడా లేట్ అయిపోయింది. సరే మీరు చేయమని చెప్పాను. ఏదన్నా తెలియకపోతే నన్నడిగితే నేను చెప్తూ ఉంటానని చెప్పేసి ఇంక నేను తనకి చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి ఇవ్వటము, ఆనియన్స్ గాని, టమాటా గాని కట్ చేసి ఇవ్వటము, కొత్తిమీర ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే తనకు చేస్తున్నాననమాట. అసలు వద్దు అన్నాను. నేనే చేస్తానంటే, "లేదులే కూర్చో ఇక హాస్పిటల్‌కి కూడా వెళ్ళొచ్చాము గదా! నీకు కాలు బాలేదు. కట్టు గూడా తీశారు కదా!" ఇంక డాక్టర్ గారైతే ఇంట్లో కూడా చెప్పులే వేసుకొని నడవమన్నారు. చెప్పులు లేకుండా కాలు కింద పెట్టొద్దన్నారు. నేనైతే అసలు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగననమాట. ఎప్పుడో ఒక్కసారి మనకి పెద్దగా అలవాట్లేదు. ఇంట్లో చెప్పులేసుకొని తిరగటము, కిచెన్‌లోకి, బెడ్‌రూమ్‌లలోకి, బాత్రూమ్‌లలోకి చెప్పులేసుకొని తిరిగేదైతే మనకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు. సో, ఇంకా ఈరోజైతే డాక్టర్ గారు "ఖచ్చితంగా నువ్వు చెప్పులేసుకోవాల్సిందేనమ్మా. నువ్వట్లా
ఒట్టి కాళ్ళతో అయితే అలా నడవకూడదు. ఎందుకంటే కట్టు కూడా లేదు కదా! ఉప్పదీసాము. ఒట్టి కాళ్ళతో అయితే నడిస్తే మాత్రము స్వెల్లింగ్ అయితే వస్తుంది. అప్పటికి ఉంది. స్వెల్లింగ్ అయితే కొంచెం ఉంది. ఒక 3 వీక్స్ ఇంకా 2 వీక్స్ అండ్ 3 వీక్స్ అయితే లైట్‌గా స్వెల్లింగ్ అయితే ఉంటుంది. అయినా కూడా నువ్వు చెప్పులేసుకొని నడవాలి ఇంట్లో కూడా అని చెప్పారు. ఇక బయటికెళ్తే మాత్రం షూ అయితే వేసుకోమన్నారు. ఇంట్లో అయితే చెప్పులు మెత్తటి చెప్పులుంటాయి కదా! అవైతే వేసుకోమన్నారు. ఇంకా మన దగ్గరైతే మెత్తటి చెప్పులైతే లేవు ఇంట్లో. షూస్ అయితే ఉన్నాయి. మామూలు చెప్పులైతే ఉన్నాయి. ఇంకా ఎప్పుడన్నా పార్టీ వేర్ అవి ఉన్నాయి కానీ, ఇట్లా మెత్తటి చెప్పులైతే లేవు. ఇక నేనేంటంటే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇంక మా హస్బెండ్ ఉండి, "సరే చెప్పులు తీసుకుందాం రా! ఇంక ఎలాగో వచ్చాం కదా బయటికి." మళ్ళీ నేనన్నాను, "ఎండ తగ్గినాక సాయంత్రం వెళ్దామని" చెప్పాను. మళ్ళీ ఇంటికొచ్చి ఎక్కటము, దిగటము, మళ్ళీ సాయంత్రం ఇవన్నీ అవసరమా నీకు? ఎలాగో వచ్చాం కదా! కాళ్ళు బాలేక ఇన్ని సార్లు తిరగటం ఎందుకని చెప్పేసి, ఇంకా వచ్చేటప్పుడే అక్కడ చెప్పులైతే కొనిపెట్టారనమాట. సో, ఇంక అవి తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇదిగో చూడండి ఇది ఎక్స్‌రే అనమాట. నిన్న తీసిన ఎక్స్‌రే. సండే రోజు. చూడండి విరిగింది ఎలా కట్టుకుందో కదా! మంచిగా కట్టుకుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంత తక్కువ టైంలో నేను ఇంత చక్కగా రికవర్ అవ్వటం అనేది. ఇది స్టార్టింగ్‌లో విరిగినప్పుడు తీసింది. చూడండి సెకండ్ ఫింగర్ ఎంత క్లియర్‌గా కనిపిస్తా ఉందో ఇరిగింది కదా! సో, ఇదనమాట వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.